విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త రోడ్డు సమీపంలో గల స్క్రాప్ షాప్ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదానికి సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ కొత్త రోడ్డు సమీపంలో గల స్క్రాప్ షాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కరెస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది? దీనికి గల కారణాలేంటి? జమీమా, విశాఖలోని సుమారు 2 గంటల పాటు ఈ యొక్క అగ్ని ప్రమాదం భారీ ఎత్తున జరిగింది. అయితే 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోతవేట దూరంలో ఈ యొక్క స్క్రాప్ దుకాణంలోని ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ యొక్క సుమారు 10 ఫైర్ ఇంజిన్లతో పాటుగా ఈ యొక్క ప్రమాదాన్ని మంటలు నియంత్రించేందుకు అటు అగ్నిమాపక సిబ్బంది, పోర్టు ద్వారా వచ్చిన అగ్నిమాపక ఈ యొక్క యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సుమారుగా 2 గంటల పాటుగా ఈ యొక్క కొనసాగిన మంటల నేపథ్యంలోని ఈ యొక్క కార్లు అయితే కార్లకి ఏవైతే స్పేర్స్ యొక్క పాత దుకాణంలో ఈ ప్రాంతంలో అధికంగా ఉంటాయి. అయితే ఆదివారం కావడంతో భారీ ఎత్తున ఈ దుకాణాలు సెలవు కావడంతో దుకాణాలు కూడా మూసివేస్తున్నాయి. అయితే ఒక్కసారిగా ఈ యొక్క దుకాణంలోని షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క దుకాణంలోని భారీ ఎత్తున మంటలు వ్యాపించినట్లుగా స్థానికంగా ఉన్నటువంటి మంటలను అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అప్పటికే 10 మందితో ఈ యొక్క అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అయితే భారీ ఎత్తున మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ యొక్క మంటలను అదుపు చేసే ప్రక్రియలో భాగంగా కోతవేటు దూరంలో పెట్రోల్ బంక్ కూడా అటు సమీపంలో ఉండటంతో కూడా అటు పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఎటువంటి కూడా ఈ ప్రమాదంలో ఎవరికి ఏ విధమైన ప్రాణహాని జరగకపోగా ఈ మంటలను అయితే ఇదే తరుణంలో ఇదే ప్రమాదంలో ఇదే లైన్ లో 3 సార్లు ఈ తరహా సంఘటనలు జరిగాయని కూడా స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అప్పటికే ఏసీపీ చిట్టబాబు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ వంతు చర్యలు చేపడతామని, అయితే ఇటువంటి స్క్రాప్ దుకాణాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే సూచించే విధంగా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని, అయితే ఈ తరుణంలోని 3 సార్లు ఈ ప్రాంతంలోని ఈ తరహా సంఘటనలు జరిగాయని కూడా మాపై నోటీస్ పై వచ్చిందని కూడా చెప్తున్న సంగతి నెలకొంది. ఏదేమైనా కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కూడా స్థానిక ఎమ్మెల్యే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సుమారు 2 గంటల నుంచి 3 గంటల జరిగిన యొక్క క్రమంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటం కూడా స్థానికులు కూడా ఒక్కసారిగా బెంబేలెత్తి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. అయితే ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం జరగకపోగా ఒకసారిగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న సంగతి నెలకొంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.